తొర్రూరు మండలం నాంచార్ మడుగు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బండారి వెంకట సోములు ప్రచారంలోకి వెళ్తున్నారు. వెంకట సోములు చెప్పండి, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలు నేను కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన, నాకు సాధక బాధకాలు ఏందో తెలుసు. మన గ్రామ పంచాయతీ సమస్యలు బాగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందు పాలించిన పరిపాలకులు గ్రామ పంచాయతీ కట్టించలేకపోయారు. నేను మాత్రం వస్తే సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ ఫస్ట్ సమస్య గ్రామ పంచాయతీ కట్టించడానికి రెడీలో ఉన్నాను. తర్వాత ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు, చాలా దానికి కంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ అండ్ కంపౌండ్ వాళ్ళు కట్టించడానికి నా సొంత నిధులతోనైనా కట్టించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఓన్లీ నా ఏజ్ ఇప్పుడు 54 సంవత్సరాలు. నా పిల్లలు పిల్లలు ఇద్దరు సెట్, నా కూతురు నా కొడుకు ఇద్దరు ఏఈలు, కొడుకు ఏఈ, కూతురు మా అల్లుడు కూడా ఏఈనే, ఇద్దరు ఏఈలే. నేను ఉన్న నా జీవితాన్ని నేను ప్రజాసేవకి అంకితం చేయడానికి, ఈ రాజకీయాల్లోనికి నెక్స్ట్ ఈ సర్పంచ్ సేవ చేయడానికి నేను పాడుపడుతూ ఉన్నాను. నా గ్రామాభివృద్ధి నా అంతిమ లక్ష్యం, నా ధ్యేయము. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలే కాకుండా నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్, 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కు పక్కా బిల్డింగ్ ఉన్నది. ఇంకా 2 అంగన్వాడీ సెంటర్లు పక్కా బిల్డింగ్ లేకుండా ఉన్నాయి. వాటి పక్కా బిల్డింగ్ కట్టించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ పిల్లలకు ఈ రోడ్డు క్రాస్ కావడం అంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ పిల్లలకు ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఆ గవర్నమెంట్ స్కూల్కు చేర్చే విధంగా ఒక వెహికల్ ఏర్పాటు చేసి పొద్దుగాల మార్నింగ్ సెషన్లో తోలి మళ్ళీ ఈవినింగ్ సెషన్లో తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఇక్కడ విలేజ్లో వాటర్ సమస్య బాగా ఉన్నది. అందరూ ఎస్సీ కాలనీ వాసులు అయితే బయటికి వ్యవసాయ పొలాలకు వాటర్కి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఊళ్ళో కూడా వాటర్ ప్లాంట్ లేదు. ఈ పాత విలేజ్లో వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీలో వాటర్ ప్లాంట్, వాటర్ సమస్య బాగా ఉన్నది, డ్రింకింగ్ వాటర్ సమస్య. వాటన్నిటిని, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. నా సొంత నిధులతో వీటన్నిటిని పరిష్కరించి ఊరును డెవలప్ చేయడానికే నేను ముందుకు వచ్చాను. నా ఏజీ దాదాపు దగ్గరికి, నా ఏజీ 54 ఇయర్స్. కాబట్టి నేను ప్రజాసేవకి, ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చినాను. ఏ స్వలాభం కొరకు నేను రాలేదు. కాబట్టి కరెక్షన్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులలో లీడర్స్ ఏం చేస్తారంటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, బీఆర్ఎస్ పార్టీ మీ అభ్యర్థిత్వాన్ని నమ్మి మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ నిలబెట్టింది? టీఆర్ఎస్ పార్టీ అనేది నా అభ్యర్థిత్వాన్ని, నా మంచితనాన్ని, నా మంచితనాన్ని నెక్స్ట్ ప్రజలకు సేవ చేస్తాడు, ఇతడు ఎలాంటి మచ్చలేని నాయకుడు అని టీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి నాకు టికెట్, దయాకర్ రావు గారు ఆధ్వర్యంలో దయాకర్ రావు గారు నా మీద నమ్మకం ఉంచి వారి యొక్క ఆశీస్సులతో నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను పార్టీకి ఎన్నలేని సేవ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మీకు ప్రత్యర్థికున్న తేడా ఏంటి? ప్రత్యర్థి ఆయన సూటు బూట్ వేసుకొని బాపతి, ఆయనకు ఒక కుటుంబం అంటూ లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈ రోజులలో కుటుంబాలు అవసరము. ఓడిపోతే మాత్రం ఇక్కడ లేకుండా పోతూ ఉంటాడు. అయితే హైదరాబాద్ లేదా వేరే స్టేట్లకు వెళ్ళిపోయి బతకడం జరుగుతూ ఉంటుంది. నేను స్టెబిలిటీగా ఉన్నాను. నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయినారు. కాబట్టి నేను సేవ చేయడానికే ముందుకు వచ్చాను. ఈ అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయబోతున్నారు చెప్పండి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో బంగారు వెంకటస్వాములను ఎన్నుకున్నారు. దయాకర్ రావు గారి నాయకత్వం ఆధ్వర్యంలో అతను ఎన్నుకొనడం జరిగింది. మనం ఈ కాంగ్రెస్ ఊపులకు మేము భయపడేది లేదు. ఎన్ఆర్ఐ ఒక ముచ్చటే చెప్పింది ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి. ఎన్ఆర్ఐ అని ఒక పేరే ఉన్నది, కానీ ఈ ఊరుకు చేసిన సేవలు మాత్రం ఎలాంటివి లేవు. ఏ ఒక్కరోజు వచ్చి మీటింగ్ పెట్టింది లేదు, ఏ ఒక్కరోజు ఎస్సీ కాలనీకి వచ్చింది లేదు, బీసీ కాలనీకి వచ్చింది లేదు. ఇంతవరకు మాకు ఏమాత్రం తోడ్పడిన విధానం లేదు. కాబట్టి ఈసారి అఖండ మెజార్టీతో బంగారు వెంకటస్వాములు గెలిపించి దయాకర్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ ఆధ్వర్యంలో అఖండ విజయం సాధించాలని ఓటర్స్ మమ్మలను అధికంగా దీవిస్తున్నారు. మేము మా గెలుపు ఖాయం అని భావిస్తున్నాము. కావున దయచేసి ఊరును పట్టించుకొని వెంకటస్వాములు చాలా అత్యున్నతమైన గుణవంతుడు కాబట్టి
మేము అందరం అతనికే సంఘీభావం తెలుపుకుంటూ ఊరు బాగోగుల గురించి మేము ఊరుకు చేసే ఉపకారాలను కూడా ఆయనను అడుగుతున్నాము. మాకు ఇంకా స్ట్రీట్ లైట్ లేవు, సీసీ రోడ్లు లేవు, కరెంటు లేదు, వాటర్ సదుపాయం లేదు. ఈ గెలిచిన కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిధిలో నిరుత్సాహంగానే మిగిలింది తప్ప ఏమో మాకు అంతగా ఆశించినంత ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను మేము చిత్తుగా ఓడించి టీఆర్ఎస్ పార్టీని అతి మెజార్టీతో గెలిపించుకొని మేము అఖండ విజయం సాధిస్తామని మేము తోడ్పడుతున్నాము. బంగారు వెంకట సోములు అభ్యర్థిత్వాన్ని పార్టీ ఎందుకు బలపరిచిందంటే ఏం చెప్తారు? వెంకట సోములు అనే వ్యక్తి విద్యావంతుడు, గుణవంతుడు, ప్రతిభావంతుడు. ఆయనలో ఉన్న నాణ్యతను, ఆయనలో ఉన్న గుణాలను చూసి టీఆర్ఎస్ పార్టీ బంగారు వెంకట సోములకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎజెండా ప్రకారం బట్టి మాకు ఆ ఎజెండా నచ్చడం వల్లనే మా యొక్క టీఆర్ఎస్ పార్టీకి టికెట్ అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన ఎజెండా ఏంటిదంటే నాంచారుమాడులో వాటర్ ప్లాంట్ నా సొంత నిధులతో ఖర్చు చేస్తానని, గ్రామ పంచాయతీ నేను గెలవగానే ఫస్ట్ ఎజెండా గ్రామ పంచాయతీ కట్టిస్తానని, నాంచారుమాడులో ఉన్న డ్రైనేజీ సమస్య తీరుస్తానని, వీధి దీపాలు తీరుస్తానని, స్కూల్ పిల్లగాళ్ళకు హై స్కూల్ దూరం ఉన్నది, పిల్లగాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి పిల్లగాళ్ళను స్కూల్కు పంపించే మార్నింగ్ ఈవినింగ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తానని అత్యున్నతమైన మంచి ఆలోచనతోటి ఆయన ఎజెండా బాగా నచ్చింది. కాబట్టి ఆయన చేయాలనే దృక్పథం ఉన్నది కాబట్టి అవకాశం కల్పించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు నాంచారుమాడులో ఈ 2 సంవత్సరాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి దయాకర్ రావు చేసిన అభివృద్ధియే ఇక్కడ కనపడుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పేరు మీద ఎలాంటి అభివృద్ధి మూలాలు కనపడతలేవు. దయాకర్ రావు సీసీ రోడ్లు వేసిండు, దయాకర్ రావు రింగ్ రోడ్ వేసిండు, ఫార్మేషన్ రోడ్ ఇచ్చిండు, అన్ని విధాలా సహకరించిండు. మా నాంచారుమాడూరు బొడ్రాయి చేసినాం, గుడి కట్టించినాం, అన్ని విధాల డెవలప్ చేసింది దయాకర్ రావు గారు. అంటే నాంచారుమాడూరు నుంచి దయాకర్ రావుకు అత్యంత మెజార్టీ సూచించిన వ్యక్తిని అత్యంత మెజార్టీతో గెలిపించి ప్రజలు గిఫ్ట్గా ఇస్తారని మేము భావిస్తున్నాం. బంగారు వెంకట సోములు గెలుస్తారన్న ధీమా మాకు ప్రజలు ఆశీర్వదిస్తారని, నాంచారుమాడూరు ప్రజలు ఆశీర్వదిస్తారని మాకు ఒక నమ్మకం కలిగింది. అందుకే వెంకట సోములకు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. వెంకట సోములు అనే వ్యక్తి నీతి నిజాయితీపరుడు. అతని యొక్క మనసు తత్వాన్ని గురించి మేము పార్టీకి ఆహ్వానించడం జరిగింది. అతన్ని ఆహ్వానించిన తర్వాత మా యొక్క నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆశీస్సులతోటి అతన్ని బలపరచడం జరిగింది. ఇతడు పార్టీకి సేవ చేస్తాడు, ప్రజలకు సేవ చేస్తాడు నమ్మకంతో ఇతన్ని బలపరచడం జరిగింది. ఇక్కడ నుంచి ఇతని వల్ల ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి జరగకుండా నాయకుడు అనేది మీ నమ్మకం పార్టీ నమ్మించి అతన్ని పార్టీ తరఫున బలపరచడం జరిగింది. కాబట్టి వాని యొక్క మా పార్టీ తరఫున మా ప్రజలందరం కూడా అతన్ని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేస్తామని మేము అందరము ఊరందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుని ద్వారా అతన్ని గెలిపించాలని ప్రజలందరం కోరుకుంటూ నాంచారి మడూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వెంకట సోములు గారిని కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే వెంకట సోములు గారు చాలా ఉత్తముడు. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఇప్పుడు అతని కొడుకు, అల్లుడు, బిడ్డ వాళ్ళు మంచి వెల్ సెటిల్గా ఉన్నారు. ఆ సెటిల్ అతను ఇప్పుడు రాజకీయాలలోకి రావడం ఎందుకంటే ఈ గ్రామానికి నాంచారుమడూరు గ్రామానికి సేవ చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో రావడం జరిగింది తప్ప అతను ఏదో సంపాదించుకోవాలనే రాలేదు. ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో వెంకట సోములు గారు ఇక్కడ మడూరుకు సర్పంచ్గా నిలబడడం జరిగింది. అతను గెలిస్తే ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి డ్రైనేజీలు కానీ, రోడ్స్ కానీ, భవన్ కానీ అలాంటి చేస్తానని నేను ఒక హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున నాంచారుమడూరు గ్రామ ప్రజలు వెంకట సోములు గారిని, ఒక సౌమ్యుడైనటువంటి వెంకట సోములు గారిని అత్యధిక మేయర్తో గెలిపించాలి. గతంలో మాజీ మంత్రివర్యులు ఇక్కడ నాంచారుమడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు వేయడం జరిగింది. అదేవిధంగా గుడి ఇలాంటి నిర్మాణ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. కావున అతనికి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని నేను ఈ గ్రామ పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలియజేయడం జరుగుతుంది. వెంకట సోములు స్థానికంగా ఉంటారు. తను ఆ మంచి వ్యక్తి, మంచితనం ఉన్నది. తన యొక్క మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఏదైతే వెంకట సోములు హామీ ఇచ్చారో గ్రామ పంచాయతీని కావచ్చు, అటు పైప్ లైన్ కావచ్చు, ఆ స్కూల్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్, ఆ రోడ్డు కావచ్చు, అన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటామనే ఒక దృఢ సంకల్పంతో, నమ్మకంతో
తన యొక్క మేనిఫెస్టో బాగుంది కాబట్టి తనను మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థించింది. వారిని గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.